నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. అజోస్పెర్మియా ఇది ఎందుకు వస్తుంది, వస్తే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అసలు కాజెస్ ఏంటి, వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, దీని గురించి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ అమూల్య రవి కుమార్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. అజోస్పెర్మియా అంటే ఏంటి ఫస్ట్? సో అజోస్పెర్మియా అంటే ఏంటంటే అండి, ఇప్పుడు సెమెన్ అనాలిసిస్ అంటే వీర్యం పరీక్ష అనమాట. సో యూజువలీ మెన్లో చూసే ఫర్టిలిటీ ఇష్యూ అనమాట ఇది. సో వీర్యం పరీక్ష చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 2 డిఫరెంట్ శాంపిల్స్లో 3 days గ్యాప్తో ఇచ్చినప్పుడు సెంట్రిఫ్యూజ్ చేసిన ప్యాలెట్లో, అంటే ఎగ్జామినేషన్ చేసేటప్పుడు సెంట్రిఫ్యూజ్ చేసి తీస్తామన్నమాట ప్యాలెట్ని. ఆ ప్యాలెట్ని తీసి ఎగ్జామ్ చేసినప్పుడు 0 వీర్య కణాలు ఉంటే దాన్ని అజోస్పెర్మియా అంటామన్నమాట. ఓకే, అంటే కంప్లీట్గా వీర్య కణాలు లేకుండా కూడా ఉంటారా? అజోస్పెర్మియా అంటేనే అది. సో మీరే సరిగ్గా చెప్పారు ఇప్పుడు. సో కంప్లీట్గా వీర్య కణాలు 0 ఉండడం, దాన్ని అజోస్పెర్మియా అంటాం అనమాట. వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి మ్యామ్? అంటే వీర్యం లేకపోతే ఇంతకు ముందు కాలంలో కంప్లీట్గా వాళ్ళకి పిల్లలు పుట్టరు అని ఒక ట్యాగ్ లైన్ వేసేవాళ్ళు. ఇప్పుడు దానికి ఎగ్నిస్ట్గా ఇప్పుడు ఏమైనా ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయా? చాలా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో దే డోంట్ హ్యావ్ టు డిస్హార్టన్ దట్ వాళ్ళు ఒక ఫాదర్ కాలేకపోతున్నారు అని డిస్హార్టన్ అవ్వాల్సిన అవసరం లేదు ఇవాళ రోజుల్లో. బికాస్ ఆఫ్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటే ఏఆర్టీ అనమాట. లైక్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ, వీటిని యూజువల్లీ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ అని అంటాం మనము. ఓకే. సో అజోస్పెర్మియా ఉన్న వాళ్ళకి 2 కారణాలుగా విభజించుకోవచ్చండి మనం. సో కణాల తయారీ అనేది ఫస్ట్ బీజాల్లో జరుగుతుంది. సో బీజాల్లో కణాల తయారీ జరగడానికి బ్రెయిన్లో నుంచి హార్మోన్స్ రావాలన్నమాట మనకి. సో బ్రెయిన్ హార్మోన్స్ బీజాల మీద వర్క్ చేస్తే ఆ బీజాల్లో ఉత్పత్తి అయితే, ఆ ఉత్పత్తి అయిన బీజాలు అక్కడి నుంచి బయటకు రావడానికి చాలా దూరం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో దీనికి కరెక్ట్గా పనిచేయాల్సినవి 3. ఒకటి, బ్రెయిన్లో ఉండే పిట్యూటరీ గ్లాండ్, హైపోథాలమస్ సరిగ్గా పనిచేయాలి. ఇంకోటి, వాటిని రిసీవ్ చేసుకోవడానికి బీజాలు కరెక్ట్గా ఉండాలి. అండ్ తర్వాత బయటకు వచ్చే ట్రాక్ట్ మొత్తం ఓపెన్ ఉండాలి. సో వీటిలో ఏది సరిగ్గా జరగకపోయినా ఈ అజోస్పెర్మియా అనే దానికి కారణాలు రావచ్చు మనకి. ఓకే. ఒకసారి వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? సో ఫస్ట్ అది ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుంటే తర్వాత దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది మనము ఇచ్చుకోవచ్చు. ఓకే, దీనికి కారణాలు ఏమై ఉంటాయి? సో మోస్ట్లీ అందరికి అర్థమయ్యేటట్టు విభజించుకోవాలి అంటే కనుక మనము అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా, నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా అని అనుకోవచ్చు. అబ్స్ట్రక్టివ్ అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, తయారీ దగ్గర నుంచి బయటకు వచ్చేదాకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది అని. ఆ ప్రయాణంలో ఆ ట్రాక్లో ఏదన్నా అడ్డాలు ఉండొచ్చు, లైక్ బ్లాకేజెస్. ఇంకోటి నాన్ అబ్స్ట్రక్టివ్ అంటే ఈ తయారీ అయ్యి బయటకు వచ్చే క్రమంలో అడ్డాలు ఏమీ లేకపోయినా కూడా బయటకు వచ్చిన వీర్యంలో 0 కణాలు ఉండటం. ఓకే. సో మోస్ట్ కామన్ వచ్చి నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా అనమాట. 60% ఆఫ్ కేసెస్ మనము అబ్స్ట్రక్షన్ ఏమీ లేకుండా ఉన్నా కూడా స్పర్మ్ లేకుండా చూస్తాం మనము. ఓకే. 40% ఆఫ్ కేసెస్లో ఏంటంటే స్పర్మ్ అబ్స్ట్రక్షన్ ఉండి రాకుండా ఉంటాయి. అబ్స్ట్రక్షన్ ఉన్న వాటిలో ఏంటంటే కొన్ని చిన్న మైనర్ సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా అబ్స్ట్రక్షన్ని రిలీజ్ చేసుకుంటే కొన్నిసార్లు మ్యాక్సిమం ఒక 50% ఆఫ్ టైమ్స్ స్పర్మ్ అనేది బయటకు వస్తుంది నార్మల్గా. నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియాలో ఏంటంటే చాలా కారణాలు ఉంటాయి. కామన్ కదా, చాలా కారణాలు ఉంటాయి. సో దాని ట్రీట్మెంట్ ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి దీనికి? ఈ నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియాలో కూడా ఇంకొక మెయిన్ కాజ్ ఏంటంటే జెనెటిక్ కాజెస్ అండి. ఓకే. సో జెనెటికల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నా కూడా ఏంటంటే అడ్డాలు ఏమీ లేకపోయినా కూడా కణాలు బయటికి రావు. సో వీటికి ఆ జెనెటిక్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఫస్ట్ పేషెంట్ వస్తూనే మనకి ఇట్లా వాళ్ళు ఒకలాంటి డిప్రెషన్తో వస్తారు బేసిక్. అవును. సో వాళ్ళు అవ్వట్లేదు అనుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత ఈ కారణం తెలిసిన తర్వాత ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడం, థెరపీ ఒకటి స్టార్ట్ చేయడం, కౌన్సిలింగ్ థెరపీ. అండ్ తర్వాత ఎందుకు వచ్చిందో నేను చెప్పాను కదా, ఈ హార్మోన్ టెస్ట్లు ఇవన్నీ చేయటం, తర్వాత స్క్రోటల్ డాప్లర్ అంటాం అనమాట, స్కానింగ్ చేయటం, ఎక్కడ దోషం ఉందో కనుక్కోవటం. ఏది ఉన్నా కూడా ఇప్పుడు కొన్ని స్పర్మ్స్ మనకి అవైలబుల్ ఎక్కడి నుంచి ఉంటాయి, బీజాల్లో తయారవుతూ ఉంటాయి అనమాట. సో ఈ బీజాల్లో నుంచి మనం టీసే అంటే ఎక్స్ట్రాక్షన్, ఆస్పిరేషన్ ఆఫ్ ద స్పర్మ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ అవర్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ కమ్స్ ఇన్ టు ద ప్లే. ఓకే. సో బయటికే రాకపోయినా లోపల తయారీ అవుతుంటే చాలు మనకి. సో ఆ తయారైన బీజాలని
ఈ ఆపరేషన్స్ ద్వారా మైనర్ సర్జికల్ ప్రొసీజర్స్ అవి మెన్ మీద చేసేవి. సో వాటిల్లో మైక్రోటీసే అని కూడా ఉంటుంది. కొన్నిసార్లు మనం మైక్రోటీసే చేస్తే ఏంటంటే భూతద్దంలో నుంచి చూస్తాం అనమాట. ఎక్కడెక్కడైతే స్పర్మ్ ట్యూబ్యూల్స్ బాగా లావుగా ఉన్నాయో వాటిల్లో నుంచి తీసుకుంటాం అనమాట మెటీరియల్. ఆ మెటీరియల్ తీసుకొని దాన్ని చూసుకుంటాము ఉన్నాయా లేవా స్పర్మ్స్ అనేది. ఒకవేళ స్పర్మ్స్ కానీ దాంట్లో ఉంటే వెంబటే ఫ్రీజ్ చేసుకుంటాం. లేకపోతే పార్ట్నర్కి ప్యారలల్గా ఐవీఎఫ్ చేస్తున్నప్పుడు అదే స్పర్మ్స్ ఊసైట్లో మిక్స్ చేస్తాం. దాన్ని ఇక్సీ అంటాం అనమాట. ఆన్ ది స్పాట్ కూడా చేసే టెక్నాలజీ ఉంది మన దగ్గర. ఓకే, అంటే అక్కడ కొంతమందికి పార్ట్నర్ ట్రస్ట్ అనేది తప్పుతుంది. అది మన స్పర్మేనా మన ఎగ్గేనా అనే ఇది వస్తూ ఉంటుంది. సో ఆ టైంలో ఇంకా కంప్లీట్ గా అక్కడే మీరు చేసే ప్రాసెస్ కూడా మన దగ్గర ఉంటుంది. ఓకే, వన్స్ ఇది చేసిన తర్వాత వాళ్ళు కంప్లీట్ గా ఓకే అవుతారా? అంటే ఈ అజోస్పర్మియా అని అధిగమించగలుగుతారా? సో నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాలో మనం సర్జికల్ ప్రొసీజర్ చేసినప్పుడు 50% పీపుల్లో రికవరీ ఉంటుందని చెప్పాను కదండి. వాళ్ళ వరకే అది సెట్ అవుతుంది అనమాట. సో మిగతా ఈ నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాకి మనం ఏదో చేసి చెయ్యలేము, ఆ స్పర్మ్ని రిట్రీవ్ బయటకు రాలేము. అందుకనే వాళ్ళకి బూన్ అనమాట ఈ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్ అనేది. దట్ ఈస్ విచ్ ఇస్ కాల్డ్ ఐవీఎఫ్. ఓకే, ఇప్పుడు నాన్ అడ్జస్టెడ్ అన్నారు కదా, దానికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సేమ్ థింగ్, టీజా చేసుకోవచ్చు, టీజే చేసుకోవచ్చు, మైక్రో టీజే చేసుకోవచ్చు. అయితే అవి చేసుకున్న తర్వాత వీళ్ళకి ఖచ్చితంగా పిల్లలు కలుగుతారనే నమ్మకం కలుగుతుంది? 75% కలుగుతారండి, డిపెండింగ్ అపాన్ ద కాజ్. ఇప్పుడు జెనెటికల్ ఇష్యూస్ అన్నాను కదా నేను, కొన్నిసార్లు ఏంటంటే వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ అని మగవారిలో ఉంటాయన్నమాట. సో ఎజోస్పర్మిక్ ఫ్యాక్టర్ అంటాం దాన్ని. సో ఆ జెనెటికల్ గానే ఆ జీన్స్ లో ఒకటి లేకపోవడం వల్ల వాళ్ళకి పూర్తిగా కణాలు అనేవి బయటికి రావడం ఉంటుంది. అండ్ తర్వాత వచ్చిన స్పర్మ్ తోటి ఇప్పుడు మనం టీజా చేసిన వచ్చిన స్పర్మ్ని యూజ్ చేసుకుంటే ఒకవేళ మేల్ చైల్డే అయితే కనుక ఆ ఎంబ్రియో ఫామ్ అయ్యే ఎంబ్రియో వాళ్ళకు 30% ఆఫ్ సేమ్ డిజార్డర్ మేల్ చైల్డ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అందుకని కొన్ని జెనెటిక్ కండిషన్స్లో అసలు మనం ఈ స్పర్మ్ యూజ్ చేసుకుందామా, ఒకవేళ మనకి స్పర్మ్ దొరికినా దాన్ని యూజ్ చేసుకుందామా లేదా అనే డౌట్స్లో కూడా మనం ఉంటాము. వాళ్ళకి చెప్తాము కూడా. ఓకే, సో ఇట్లా ఉంటుందండి ఒకవేళ మనం యూజ్ చేసుకుంటే మీ స్పర్మ్. అందుకని జెనెటికల్ టెస్టింగ్ కూడా ఒక ఇన్వెస్టిగేషన్ లాగే ముందే చేసుకుంటే మంచిది. ఓకే, జెనెటికల్ టెస్టింగ్ అంటే నార్మల్గా ఫ్యామిలీ హిస్టరీ మాత్రమే చూస్తారా, లేదంటే తన డిఎన్ఏ టెస్ట్ చేస్తారా? లేదండి, బ్లడ్ తీసుకుంటాం కదండి, బ్లడ్ అదే డిఎన్ఏ టెస్టింగ్. సో కొన్ని ప్యానెల్స్ ఉంటాయన్నమాట, జెనెటిక్ టెస్టింగ్ ప్యానెల్స్ ఉంటాయి. ఈమెయిల్ ఇన్ఫర్టిలిటీకి, రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాసెస్కి, అజోస్పెర్మియాకి, వీటన్నిటికీ ఉంటాయి. జెనెటిక్ టెస్టింగ్కి పంపిస్తామండి. పంపించి దాంట్లో మనకి ఇట్లాంటి వై క్రోమోజోమ్ డిలీషన్స్ ఏమీ లేవు. ఒకవేళ CFTGR అని మ్యూటేషన్ జీన్ ఒకటి ఉంటుంది అనమాట, అది సేమ్ పార్ట్నర్లో ఉంటే బేబీకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని ఆ టెస్ట్ డిటెక్ట్ అయినప్పుడు ఆ జీన్ ఫీమేల్లో కూడా సేమ్ జీన్కి డిటెక్ట్ చేయడము, ఒకవేళ ఉంటే ఏం చేయాలనేది ఫర్దర్గా ప్రాసెస్ అది డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్లా ముందు జెనెటిక్ ప్యానెల్ కూడా ఫినిష్ చేసుకొని హార్మోన్స్తో పాటు స్కానింగ్స్తో పాటు అన్ని జెనెటిక్ టెస్ట్లు అన్నీ నిర్ధారణ అయిన తర్వాత ఆ స్పర్మ్ టీజా చేసిన తర్వాత మైక్రో టీజా కానీ లేకపోతే టీజా చేసిన తర్వాత కానీ వచ్చిన స్పర్మ్స్ని యూజ్ చేసుకుంటే మంచిది, మనకి అవుట్కమ్ బెటర్గా ఉంటుంది. సో వెన్ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ జెనెటిక్ మనకి సక్సెస్ అంత గ్రేట్గా ఉండకపోవచ్చు. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని కేసెస్ ఇలాంటివి చూస్తుంటారు, ఎంతవరకు సక్సెస్ అయి ఉంటారు? 100 to 200 కేసెస్ ఈజీగా చూస్తుంటాను నేను. లైక్ వెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్, దాంట్లో చెప్పినట్టు యాజ్ యూజువల్లీ 75% ఆఫ్ దెమ్ హ్యావ్ కన్సీవ్డ్. ఓకే, అజోస్పెర్మియా కంప్లీట్గా అధిగమించిన వాళ్ళకి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? సో కొంతమంది కపుల్స్ వస్తారండి, ఇట్లా అజోస్పెర్మియా ఉంది కదండి, మీరు ఏమైనా టెస్ట్లు అవి చేయించుకుంటారా, ఇట్లా ప్రొసీడ్ అవుదాము అని మేము మొత్తం మీకు మీద ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ ప్లాన్ మొత్తం వాళ్ళకి చెప్తాను. చెప్తే దే ఫీల్ అన్కంఫర్టబుల్, డిప్రెస్ అయ్యి అన్కంఫర్టబుల్, ఇంకా నాతో నవ్వట్లేదు, ఇంకా నేను ఇన్వాల్వ్ అవ్వను ఈ ఇన్వెస్టిగేషన్స్లో, మనం వేరే పద్ధతులు చూస్ చేసుకుందాము అని అనుకుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కస్ చేసుకున్న తర్వాత నాతో వచ్చి డిస్కస్ చేస్తారు. అప్పుడు మనము డోనార్ ట్రీట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో స్పర్మ్ డొనేషన్, సో స్పర్మ్ డోనార్స్ ART బ్యాంక్లో ఉంటాయన్నమాట. సో బ్యాంక్లో వాళ్ళకి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ చేస్తాము, వైరల్ స్క్రీనింగ్ చెక్ చేస్తాము, హెయిర్ కలరు, ఐస్ కలరు, స్కిన్ కలరు ఇవన్నీ మ్యాచ్ చేసి యాజ్ నియర్ యాజ్ పాసిబుల్ మేము తేగలిగేటట్టు డోనార్ని చూసుకుంటాం అనమాట.
ఓకే. సో చూసుకొని ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్ని పర్టికులర్ స్పర్మ్ డోనర్లో ఉన్నాయా లేవా అనేది ఇచ్చేవాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేస్తుంటారు. సో బ్లడ్ గ్రూప్ అయితే ఖచ్చితంగా మ్యాచ్ చేస్తాము. సో ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసుకోవచ్చు, లైక్ ఐయుఐ విత్ డోనార్ స్పర్మ్ చేసుకోవచ్చు. ఇఫ్ అమ్మాయిలు అన్నీ బాగున్నాయి అనుకోండి, ఇప్పుడు ట్యూబ్స్ బాగున్నాయి, గర్భసంచి బాగుంది, వయసు చిన్నది, ఇవన్నీ ఉంటే, కాకపోతే కొంచెం ఐవీఎఫ్ కన్నా సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. ఐయుఐ 10 to 15% ఉంటుంది సక్సెస్ రేట్, ఐవీఎఫ్ అయితే 40 to 50% ఉంటుంది అనమాట. ఓకే. సో డోనార్ ఆప్షన్స్ ఈజ్ ఆల్సో అవైలబుల్ బోత్ ఇన్ ఐయుఐ అండ్ ఐవీఎఫ్ ఆల్సో. ఓకే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah.